శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. క్రితం వీడియోలో మనం నైరుతిలో యజమాని మీద వచ్చేటువంటి సమస్య గురించి చెప్పాం కదా. అయితే ఈ యొక్క నైరుతి బెడ్రూమ్లో పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి నుంచి వచ్చే వాహనాలను కంట్రోల్ చేయడం కోసం ఒక భారీ వృక్షాలు అనేవి ఆ నైరుతిలో పెడితే ఆ వచ్చే వాహనం ఈ యొక్క చెట్టుని అంటే వృక్షాలను ఢీకొట్టి అక్కడకు ఆగిపోతుంది. కాబట్టి అక్కడ మనకి భారీ వృక్షాలు వేయమని చెప్పి నైరుతి దిశలో చెప్పడం జరిగింది. అలాగే ఆ ప్రహరీ వాళ్ళు ఒకటే ఉందనుకోండి, వచ్చే స్పీడ్గా వచ్చే వెహికల్ ఆ శక్తి సరిపోదు కాబట్టి అది ప్రహరీని దాటుకొని వచ్చి ఇంటి నిద్రిస్తున్నటువంటి యజమాని మీద పడుతుంది. కాబట్టి అక్కడ యజమాని కాలం చేస్తారో లేదా యాక్సిడెంట్కి గురై మానసికంగా ఒక పీడింపబడినటువంటి వ్యక్తిగా ఇంట్లో ఒక పక్కకు ఉంటాడు. ఆర్థిక పరిస్థితులు కూలిపోతాయి కాబట్టి ఇల్లు కూడా యోగించదు. కాబట్టి యజమాని బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి అక్కడ మనకి నైరుతి దోషంగా పరిగణించబడింది. దీన్నే మనకి శాస్త్రజ్ఞులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు కొన్ని చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నేటి ఆధునిక వాస్తు సిద్ధాంతులు అందరూ కూడాను ఈ రోడ్డు పోట్లు చెప్పి 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 మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారు. కాకపోతే కొంతవరకు ఇంటి యజమాని మనకు శ్రేయస్కరం కాబట్టి ఇప్పుడు చెప్తున్న వాళ్ళు కొన్ని మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. చక్కగా ఆ యొక్క నైరుతి భాగంలో భారీ చెట్లు వేసుకోండి అవకాశం ఉంటే, లేదా ఎక్స్ట్రాగా గోడ కట్టుకోండి. ఇంకా లేదు నేనైతే రోడ్డు పోట్లు ఈ విధంగా సైంటిఫిక్గా చెప్తున్నాను, కానీ ఒరిజినల్గా ఏ ఇంటి మీద ఎటువంటి రోడ్డు పోటు కానీ వీధి పోటు కానీ వీధి సోలు కానీ రోడ్డు సోలు కానీ ఖచ్చితంగా పనిచేయదండి. ఒకవేళ అలాగే భయం ఉంది, నైరుతి రోడ్డు పోటు పడమర నైరుతి దక్షిణ నైరుతి రోడ్డు పోటు ప్రభావం ఉంది అంటే కనుక మీరు ఆ రోడ్డుకి ఎదురుగా చాలామంది వినాయకుడు విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. రోడ్డు పోటు రోడ్డు సోల వీధి పోటు నివారణార్థం. కానీ అది చాలా తప్పండి. ఎందుకంటే భగవంతుని మనం ఇంటి లోపల పెట్టి పూజించాలి, కానీ బయట కాపలాగా సెక్యూరిటీ గార్డు మనం పెట్టుకోకూడదు. బయట మనకి ఇంటికి సంబంధించి 9 గ్రహాలు మనం పరిపాలిస్తాయి కాబట్టి మన జాతకానికి సంబంధించి. అలాగే మన ఇంటి ఎప్పుడైతే మనం అక్కడ భూమి పూజ చేసామో అక్కడ 9 నవగ్రహాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి అటువంటి నవగ్రహాలు ఒకటైనటువంటి రాహుగ్రహము యొక్క నైరుతికి ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి మీరు పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతిలో రాహుగ్రహ యంత్రము చేతితో చెక్కింది ఉండాలండి. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో 100 రూపాయలకు 200 దొరికేది పనిచేయదు. అలాగే మీకు షాపుల్లో కూడా మిషన్ ద్వారా తయారు చేసేవి ఉంటాయి, అవి కూడా పనిచేయదు. చేతితో చెక్కింది, చేతి పనితో చెక్కింది మీ నక్షత్రం మీ యొక్క రాశిని అనుసరించి చెప్తారు. దానికి కొన్ని అక్షరాలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి 41 రోజులు మీరు పూజించాలి, దానికి జపం చేయించి అప్పుడు మీ సమస్యని అక్కడ పెట్టుకుంటే ఆ సమస్య అనేది అక్కడికి రాహుగ్రహం పెట్టుకుని క్లియర్ అవుతుంది.